ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు కామెంట్ వచ్చేసి మనం కామెంట్ చూసి వీడియో అనేది షేర్ చేస్తున్నాను అనమాట. సో ఆ కామెంట్ ఏంటంటే 37 వీక్స్లో మనకి ఇంకా పెయిన్స్ అనేవి రావట్లేవు అని అడిగారనమాట. సో ఇది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట పెయిన్స్ రావడం అనేది. అయినా మనకి ఇంకా 3 వీక్స్ వరకు టైం ఉంది. సో 40 వీక్స్ వరకు కూడా మీరు వెయిట్ చేయొచ్చు. 37 వీక్స్ అంటే 9వ నెల పడి ఒక వారం రోజుల తర్వాత వెంటనే పెయిన్స్ అయితే రావండి. ఇది ఎవరికి వస్తాయంటే ఈ టైంలో సెకండ్ ప్రెగ్నెన్సీ లేదా థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే 9 మంత్స్ పడగానే మీకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కొంతమందికి. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయి ఉంటే ఏ ప్రెగ్నెన్సీ అనేది చెప్పలేదు మీరు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయి ఉంటే మాత్రం మీరు ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా అంటే మీ ఈడీడీ డేట్ ఇంకా టైం ఉంది కదా. సో ఈడీడీ డేట్కి 1 or 2 డేస్ ముందు వరకు కూడా మీరు వెయిట్ చేయండి. సో 1 or 2 డేస్ ముందు రాకపోతే ఈడీడీ డేట్ రోజు వెళ్ళండి. సో వెళ్తే మనకేంటంటే ముందు మీరు ఫస్ట్ నుంచి కూడా ఎక్సర్సైజ్లు ఇలాంటివన్నీ కూడా చేసి మీ బేబీ గ్రోత్ అనేది బాగుండి బేబీ పొజిషన్ బాగుండి అంటే సిఫాలిక్ ప్రజెంటేషన్ తల కిందికి వచ్చి సర్విక్స్ అనేది ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మీకు ఈడీడీ డేట్ ఎప్పుడైతే ఇస్తారో ఆ డేట్ వరకు కూడా వెయిట్ చేయండి. సో ముందే వెళ్ళొద్దు. సో డేట్ వరకు కూడా పెయిన్స్ రాకపోతే రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో పెయిన్స్ కోసం మీరు ట్రై చేయండి. ఎక్సర్సైజులు, స్టెప్స్ ఎక్కడం దిగడం చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో అవన్నీ చూసి మీరు ట్రై చేయండి. అయినా మీకు పెయిన్స్ ఈడీడీ డేట్ దగ్గరకు వచ్చినాక కూడా మీకు పెయిన్స్ అనేవి రాకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ కూడా వెంటనే సర్జరీ అనేది చెయ్యరు. సో సి సెక్షన్ అవుతుందా లేదా నార్మల్ అనేది ఫస్ట్ మనకి టెస్ట్ అనేది చేస్తారనమాట. సో బేబీ ఎంతవరకు మనకి సర్విక్స్ అనేది ఎంత ఓపెన్ అయింది ఏంటి అనేది మనకి పర్సనల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు, ప్రైవేట్ ఎగ్జామినేషన్. సో ఇది చేశాక సర్విక్స్ ఎంత ఓపెన్ అయింది, తల ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటే మాత్రం మీకు సెలైన్స్ అనేవి ఎక్కిస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. సో కొంచెం వాకింగ్ చేయమంటారు. సో అన్ని రకాలుగా ట్రై చేసినాకనే మీకు అప్పటికి కూడా పెయిన్స్ రాకపోతే అప్పుడు సి సెక్షన్ అనేది చేస్తారనమాట. సో పెయిన్స్ రావట్లేవని 37 వీక్స్ నుంచే మీరు టెన్షన్ పడొద్దు. మీరు వేడి చేసే వస్తువులు తినడం ఇక నుంచి 37 వీక్స్ కదా, ఇంకా 39 వీక్స్ వరకు వెయిట్ చేయండి. ఈ 2 వీక్స్ మీరు వేడి చేసే వస్తువులు తీసుకోండి. దాని తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయండి. సర్విక్స్ ఓపెన్ అయ్యే ఎక్సర్సైజులు నేను చేసి కూడా చూపించాను. సో 9 మంత్స్ ఎక్సర్సైజ్ వీడియో చేశాను కదా. సో అది చూసి మీరు ట్రై చేయండి. డక్ వాక్ ఇలాంటివన్నీ చేయండి. వేడి చేసే వస్తువులు తినండి. సో ఇవన్నీ తిని కాసేపు వాకింగ్ చేసి సర్విక్స్ అనేది ఓపెన్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి వీక్లీ వన్స్ చెకప్కి వెళ్ళి చూయించుకొని అప్పటికి కూడా మీకు ఎలాంటి రిజల్ట్ లేకపోతే అప్పుడు సి సెక్షన్ అనేది మీరు చేయించుకోవాలి. సో అక్కడికి వెళ్ళి డాక్టర్స్ చెక్ చేసినాకనే మీకు సి సెక్షన్ చేస్తారు. సో వెంటనే అయితే మనకి నార్మల్ డెలివరీ చేయకుండా సి సెక్షన్ అయితే ట్రై చేయరు. సో ఖచ్చితంగా మీకు మీరు ఏమనుకుంటున్నారో దానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో మీరు భయపడకుండా, టెన్షన్ పడకుండా సి సెక్షన్ కావాలి అని ముందే చెప్పకుండా నార్మల్ డెలివరీకి ఎక్కువ ట్రై చేయండి అని చెప్తే మాత్రం వాళ్ళు కంపల్సరీ ట్రై చేస్తారు. సో చూడండి, సో ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ డెలివరీకే ట్రై చేయండి ఎక్కువగా. సో ఇవన్నీ మీరు ముందు చేస్తే కొంచెం నార్మల్ డెలివరీ అప్పుడు కూడా కొంచెం పెయిన్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం భయం అనేది కూడా మీకు తగ్గుతుంది, ఆ పెయిన్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు ముందు నుంచి 6 మంత్స్ తర్వాత నుంచే ఇవన్నీ ట్రై చేయాలి. సో కంపల్సరీ మీకు నార్మల్ డెలివరీ అవ్వాలని ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.